హిరియే హిరియే హలో ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక మంచి మూవీ అప్డేట్తో డిఫరెంట్ లుక్లో మీ ముందుకు వచ్చాను. మ్యాడ్ మ్యాక్స్ అండి. సో మ్యాడ్ మ్యాక్స్ అనేది ఎంత మ్యాడ్ సిరీస్ అనేది మనందరికీ బాగా తెలుసు. సో ఈ సినిమా గురించి లేటెస్ట్గా వచ్చిన ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సగా ఆఫ్ ఫ్యూరియోసా ఏదైతే ఉందో ఇది చెప్పడానికి ముందు ఈ సినిమా ఫ్రాంచైజ్ గురించి నేను చెప్పాలండి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫ్రాంచైజెస్ అండి, అమెరికాకి సంబంధించింది. ఇది 1979లో మనకి జార్జ్ మిల్లర్ అన్న ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. సో 1979లో మ్యాడ్ మ్యాక్స్ అని ఫస్ట్ పార్ట్ వచ్చింది. సో అది సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాడ్ మ్యాక్స్ ఏమిటి అంటే పోస్ట్ అపోకలిప్టిక్ సినారియో అనమాట. అంటే మనకి ప్రపంచం అంతా అంతమైపోయిన తర్వాత, భూప్రలయం వచ్చిన తర్వాత మనకి మిగిలి ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో అప్పుడు పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఏ రకంగా పవర్ కోసం, డామినెన్స్ కోసం కొంతమంది జనాల్ని పోగేసుకుని వాళ్ళందరికీ ఫుడ్ సప్లై ఇస్తూ వాళ్ళు లీడ్ చేస్తూ ఒక రాజరికం ఆ టైప్ సీన్స్ మనకి చూపించడం జరిగిందండి ఈ మ్యాడ్ మ్యాక్స్లో. సో 1979లో మ్యాడ్ మ్యాక్స్ ఫస్ట్ పార్ట్ వచ్చింది. అలాగే 1981లో మ్యాడ్ మ్యాక్స్ 2 వచ్చింది. అండ్ 1985లో మ్యాడ్ మ్యాక్స్ థర్డ్ పార్ట్ వచ్చిందండి. సో 85 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారండి. లాంగ్ గ్యాప్ తీసుకుని 2015లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ వచ్చింది. 2015 తర్వాత మళ్ళీ మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడు 2024లో ఫ్యూరియోసా ఏ సాగా ఆఫ్ మ్యాడ్ మ్యాక్స్ అనేది ఇప్పుడు ఇంకో పార్ట్ వచ్చింది, లేటెస్ట్ పార్ట్. సో ఈ పార్ట్స్ అన్నింటిలో మనం చూసినట్టయితే డామినెన్స్ కోసం అండి. ఒక తెగ వీళ్ళు ఉంటారు, ఒక తెగ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కొట్టుకు చేస్తుంటారు. సో సేమ్ ఆ కాన్సెప్టే ఉంది. మనకి లేటెస్ట్గా వచ్చిన పార్ట్కి ఇది ప్రీక్వెల్ అండి. యాక్చువల్గా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ 2015లో ఏదైతే వచ్చిందో ఆ మూవీకి ప్రీక్వెల్ అంటే సీక్వెల్స్ రావడం అనేది మనకు తెలిసి దీని తర్వాత బాహుబలి 1, 2 సంథింగ్ ఈ టైప్ వస్తున్నాయి కదా. సో ప్రీక్వెల్ అంటే ఈ పార్ట్కి ముందు జరిగిన పార్ట్ అనమాట. సో ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్యూరియోసాగా యాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయికి సింగిల్ హ్యాండ్ ఉంటుంది, ఒక చెయ్యి ఉంటుంది, ఈ ముక్కు ఉండదు. అది మనకి లాస్ట్ పార్ట్లో చూపించారు. అంటే ఎదిగిన తర్వాత ఒక మిడిల్ ఏజ్, చైల్డ్హుడ్ నుంచి మిడిల్ ఏజ్ వరకు అంటే చిన్నప్పటి నుంచి తను జరిగిన స్టోరీ ఏదైతే ఉందో అది ఈ పార్ట్లో చూపించారండి. సో అది కూడా చాలా దారుణమైన పరిస్థితులేనండి ఇవన్నీ కూడా. సో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే $168 మిలియన్ ఖర్చు పెట్టారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ ఓపెనింగ్ షోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. దీని ముందు పార్ట్కి దీనికి పోలిక పెట్టకూడదు, ఎందుకంటే అది బాగా యాక్షన్, స్పైన్ థ్రిల్లింగ్ సీన్స్ అని ఎక్కువ ఉన్నాయి. ఇందులో అంత ఎక్కువ ఉండేది, ఎందుకంటే కొంచెం చైల్డ్హుడ్ నుంచి చూపిస్తున్నారు కాబట్టి హీరోయిన్ కొంచెం స్లోగా ఉంటుంది. సో పర్టికులర్గా ఈ పార్ట్ గురించి చెప్తే కొంచెం యాక్షన్ సీన్స్ సగం ఉంటాయి, మిగతా కొంచెం స్లో పేస్డ్ మూవీ, కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం ఫాస్ట్. సరే, ఇంకా ఫాస్ట్గా మూవీ గురించి మనం మాట్లాడుకుంటే మనకి వేస్ట్ ల్యాండ్ అని ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్కి ఇటుపక్క గ్రీన్ ప్లేస్ ఉంటుంది, ఇటుపక్క మనకి సిటాడెల్ అని ఉంటుంది. సో గ్రీన్ ప్లేస్కి ఒక లీడర్ ఉంటాడు, సిటాడెల్కి ఒక లీడర్ ఉంటాడు. సో గ్రీన్ ప్లేస్ని అక్కడ ఉండే జనాలు వీళ్ళ దగ్గర నుంచి ఒక పాపని ఎత్తుకుని వచ్చేస్తారు. ఆ పాప ఎవరంటే మన హీరోయిన్. అంటే చైల్డ్హుడ్ స్టోరీ అన్నాను కదా, సో చిన్నప్పుడు జరిగిన స్టోరీ అనమాట. ఎవరు ఎత్తుకొస్తారో క్రిస్ హెమ్స్వర్త్, అంటే మనకి అవెంజర్స్లో మనం చూసాం కదా థార్. సో థార్ థండర్ ఆఫ్ గాడ్, అతను ఇందులో ఈ ఒక విలన్ పాత్ర పోషించాడనమాట. సో అతను ఎత్తుకుని వచ్చేస్తాడు, కొన్నాళ్ళు తన దగ్గర పెరుగుద్ది అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక బైకర్స్ హోట్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే ఒక 100-200 మంది బైక్స్ ఉంటాయన్నమాట. జనాభా అంతా కూడా బైక్స్ వేసుకుని వెళ్తారు, అటాక్ చేస్తుంటారు, ఫుడ్, ఫ్యూయిల్ ఇవన్నీ తెచ్చేసుకుంటూ ఉంటారు. సో అదనమాట. సో వీళ్ళు వేస్ట్ ల్యాండ్ నుంచి ఇటుపక్క సిటాడెల్ ఏదైతే అన్నానో సిటాడెల్కి ఇంకొక లీడర్ ఉంటాడన్నాను కదా, వాడు ఇమ్మోర్టల్ జో. సో వీడికే పడదు. సో హీరోయిన్ ఎవరైతే చిన్న కూతురు కింద పెంచుకుంటూ ఉంటాడో ఆ కూతుర్ని వీడు తీసుకోవాలని వీడు ప్రయత్నిస్తుంటాడు. సో ఆ ప్రయత్నంలో ఏంటంటే ఈ ఇద్దరు విలన్స్కి కొట్టుకు చేస్తుంటారు అనమాట. అంటే ఎలా అంటే ఇంకా వీడు లేకుండా వీడు లేడు, వీడు లేకుండా వీడు లేడు, అంటే ఇద్దరు సమఉజ్జీవులు అనమాట. సో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ సస్తుంటారు. మధ్యలో ఈ ఫ్యూరియోసా ఎవరైతే ఈ అమ్మాయి ఉంటుందో ఈ అమ్మాయికి ఒక హ్యాండ్ పోద్ది అనమాట, ఎక్కడో తగిలించేస్తారు, సంథింగ్ జరుగుద్ది. అది మూవీలో చూస్తే చాలా బాగుంటాయి చెప్పడం కన్నా.
సో ఆ రకంగా హ్యాండ్ పోతుంది అనమాట అమ్మాయికి. చిన్నప్పటి నుంచి చాలా కఠినంగా చాలా హారిబుల్ చైల్డ్హుడ్ అనమాట అమ్మాయిది. అన్ని కష్టాలు పడుతుంది, రాటు తేలిపోతుంది అనమాట. ఒక మగవాడు కూడా చేయలేని పనులు, సాధించలేని రేర్ స్టంట్స్, అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చేస్తుంది. చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. ట్రక్స్ నడపడం, నెక్స్ట్ మెషిన్ గన్స్ లేకపోతే ఈ వెపన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం, ఫైట్ చేయడం, ఇలాంటి స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సర్వైవల్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటుంది. సో మొత్తానికి ఈ క్రిస్ హెమ్స్వర్త్ ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ఇతని మీద ఎలా పగ తీర్చుకుంటుంది, మళ్ళీ ఇటుపక్క ఇంకో లీడర్ ఉన్నాడు కదా అక్కడ చేరుతుంది. సో ఈ స్వాపింగ్లో ఉండే స్టోరీ అనమాట. అంటే ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ మాబు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనాలందరినీ పోగేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, ఫ్యూయల్, వాళ్ళకి క్లోతింగ్ అన్నీ ఇస్తుంటారు. కాకపోతే డామినెన్స్ అనమాట. ఇతను చెడ్డోడా అంటే చెడ్డోడు కాదు, ఇతను చెడ్డోడా అంటే ఇతను చెడ్డోడు కాదు. కానీ వీళ్ళ ఆధిపత్యాన్ని మొత్తం ల్యాండ్ అంతా సొంతం చేసుకోవడానికి కొట్టుకునే కథ అనమాట. అందరూ చూడండి, అందరూ చక్కగా చూడొచ్చు ఈ సినిమా. నాకు తెలిసినంత వరకు దీనికి అబవ్ యావరేజ్ రేటింగ్ ఇస్తాను. అవుట్ ఆఫ్ స్కేల్ ఆఫ్ 10 నేను ఒక 7.5 వరకు ఇస్తాను. పర్లేదు, అందరూ చూడొచ్చు. అంత అసభ్యకరమైన కంటెంట్ అయితే ఏం లేదు, కానీ వైలెన్స్ ఉంది. చిన్న పిల్లలకి ఐ డోంట్ రికమెండ్ దెమ్. బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్, యూత్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చక్కగా చూడొచ్చు. అంటే దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫైటింగ్స్, ఈ రోడ్ రేసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలాంటివి చూడాలనుకున్న వాళ్ళందరికీ కూడా. సో ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి పండగ ఈ సినిమా. నాకు తెలిసి రికార్డ్స్ 1979 నుంచి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి డబుల్ త్రిబుల్ వస్తూనే వచ్చింది. అలాగే ఇది $168 million దీనికైతే ఖర్చు పెట్టారు. నాకు తెలిసి ఇది కూడా షార్ట్లీ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 month లేదా 15 days అది దాటిపోద్ది. వాళ్ళ అవుట్పుట్ అయితే మటుకు చాలా ఎనర్జెటిక్గా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ దిస్ మూవీ. థియేటర్స్లో మనకి రిలీజ్ అయింది. చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొక మంచి మూవీ అప్డేట్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.